హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫుల్ సంతో కావాలంటే టెలిగ్రామ్లోని ఇన్స్టాగ్రామ్లోని పోస్ట్ చేశాను. అక్కడ వెళ్ళి చూడండి. ఫస్ట్ అయితే ఫుల్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మనకు స్టార్టింగ్లో ఇక్కడ ఒక ఎఫెక్ట్ ఉంటుంది చూసుకోండి. ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ ఉంటుంది, థర్డ్ ఎఫెక్ట్ ఉంటుంది చూసుకోండి. ఇక్కడ లాస్ట్లో మనకు ఫోర్త్ ఎఫెక్ట్ ఉంటుంది చూసుకోండి. ఓకే, మీకు ఎలా యాడ్ చేసుకోవాలంటే ఫస్ట్ అయితే స్టార్టింగ్ వచ్చేసండి. స్టార్టింగ్ వచ్చేసి ఫస్ట్ ఎఫెక్ట్ ఇక్కడ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. ఎఫెక్ట్ అనేది కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ నుంచి ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఉంది కదా, ఇక్కడ 5.11 మిల్లీ సెకండ్ వరకు ఇక్కడ వరకు అయితే ఫస్ట్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఎలా యాడ్ చేసుకోవాలంటే ఫస్ట్ ప్లస్ సెకండ్ మీడియా ఫోటో సెలెక్ట్ తీసుకొని ఇక్కడ ఎక్స్ట్రా పని కట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ అయిన పక్కన పైన క్లిక్ చేసుకొని కలర్ ఫిల్ టైం ఆఫ్ చేసుకొని కింద పేస్ట్. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పని కట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ పేస్ట్ అయ్యింది. ఓకే, ఫోటోని కొద్దిగా జూమింగ్ పెంచుకొని ఫోటో యాడ్ చేసుకుని ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ఫోటో నెక్స్ట్ పంట కట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ అయ్యింది. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో నెక్స్ట్ పంట కట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ అయ్యింది. పేస్ట్ చేసుకున్న తర్వాత ఫోటో అనేది జూమింగ్ చేసుకోండి ఇలా. ఓకే, మనకి ఇక్కడ డబల్ బిట్ మార్క్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ 2 ఎఫెక్ట్స్ ఉంటాయి చూసుకోండి. ఫస్ట్ అయితే ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ కాపీ చేసుకోండి దీన్ని కూడా. ఓకే, ఇక్కడ 1 ఫోటో వదిలేసి ఇక్కడ 7.20 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ఇక్కడ ఫోటో యాడ్ చేసుకొని ఎక్స్ట్రా పక్క తీసుకొని పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ పక్క లేయర్ పైన తీసుకొని కలర్ నుంచి లాగ్ తీసుకొని పేస్ట్. ఓకే, ఇది సెకండ్ ఎఫెక్ట్. ఇక్కడ ఒక ఫోటో ఇక్కడ వదిలేసి మళ్ళీ గ్యాప్ ఇచ్చేసి ఇక్కడికి వచ్చేసింది 8.22 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి కింద ప్లస్ సెకండ్ మీడియా మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పక్క తీసుకొని పేస్ట్. ఓకే, మళ్ళీ ఇక్కడ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా ఇక్కడ మళ్ళీ ఫోటో సెలెక్ట్ తీసుకొని ఎక్స్ట్రా పంట కట్ తీసుకొని పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్. ఓకే, ఇక్కడ మనకి థర్డ్ ఎఫెక్ట్ వస్తుంది. ఓకే, ఇక్కడికి వచ్చేసింది మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ మనకు 6.13 మిల్లీ సెకండ్ దగ్గర సెకండ్ ఎఫెక్ట్ థర్డ్ ఎఫెక్ట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ కాపీ చేసుకోండి దీన్ని కూడా. ఓకే, కాపీ చేసుకొని ఏంటంటే ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ ఫోటో యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ 7.28 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి కింద ప్లస్ సెకండ్ మీడియా ఫోటో సెలెక్ట్ తీసుకొని ఇక్కడ ఎక్స్ట్రా పట్ కట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ పేస్ట్ క్లిక్ చేసుకొని 11 టైం ఆఫ్ చేసుకొని కింద పేస్ట్. ఓకే, ఇక్కడ వదిలేసి మళ్ళీ ఇక్కడ ఓకే కట్ చేసుకొని పేస్ట్. ఓకే, ఇక్కడ వదిలేసి మళ్ళీ ఇక్కడ ఓకే పైన ప్లస్ సెకండ్ పేస్ట్ అయ్యింది. ఫోటో అనేది జూమింగ్ చేయించుకోండి ఇలా. ఓకే, ఇక్కడ నుంచి మనకు ఇక్కడ ట్రిపుల్ బిట్ మార్క్ ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలంటే మనకు కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ ట్రిపుల్ బిట్ మార్క్ దగ్గర ఎఫెక్ట్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ దీన్ని కూడా కాపీ చేసుకొని ఇప్పుడు ఇక్కడ కింద ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో యాడ్ చేసుకొని ఎక్స్ట్రా కట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ పక్క లేయర్ పైన క్లిక్ చేసుకొని కలర్ ఫిల్ టైం ఆఫ్ చేసుకొని కింద పేస్ట్. ఇక్కడ నుంచి వీడియో ఎండ్ వరకు ఈ సింగిల్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకే, ఎక్స్ట్రా పంట కట్ చేసుకొని పేస్ట్ మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో నెక్స్ట్ పంట కట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఇక్కడ ఎక్స్ట్రా పంట కట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్. ఓకే, ఇలా వీడియో ఎండ్ వరకు ఫోటోస్ మొత్తం యాడ్ చేసుకుంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ షేర్ కన్సమ్ ఉంటుంది క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీ పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ నెక్స్ట్ పెట్టేసుకోండి. థ్యాంక్ యూ.